భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందర ఆడుకుంటున్న ఏడాది పసిబాబు వీధి కుక్క దాడికి గురయ్యాడు. బాబుకు తీవ్ర గాయాలవ్వడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. బాధిత బాలుడు సౌందపు ఈశ్వనిక్ తల్లిదండ్రులు సంతోష్ వెన్నెలల సమాచారం మేరకు బాబుని ఇంటి వరండాలో ఉంచి తల్లి పనిలో నిమగ్నమై ఉండగా ఒక్కసారిగా అక్కడకు వచ్చిన పిచ్చి కుక్క బాలుడిపై దాడి చేసిందని వెల్లడించారు. గాయపడిన బాబుని తొలుత మణుగూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతుంది. గ్రామస్తులు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ వీధి కుక్కల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. స్కూల్ దగ్గర నుంచి పాప వచ్చిందంట. పాప వచ్చి ఆ పాప బయటకు తీసుకొచ్చింది. ఇవ్వాలి వచ్చింది. స్కూల్ దగ్గర నుంచి పాప వచ్చిందంట. పాప వచ్చి ఆ పాప బయటకు తీసుకొచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.